కావలి నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మీ ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి, కావలి నియోజకవర్గం. వదిలేరాను అని టార్చర్ పెట్టదురా, వాడు ఏదో ఒకటి చేసుకుంటాడు. టార్చర్ పెట్టి నా కొడుకు పెద్ద టార్చర్ పెట్టింది వాడు చంపేసింది కానీ వాడే సార్. ఎన్నో చేసి వాడిని ఎన్ని భంగపడా కానీ మాటిల్లా. నా కొడుకునేమో కొట్టనేసుకున్నాడు, నేనేమో నాకు చాలుగా నా కొడుకుని ఎవరు తెచ్చిచ్చారు నా కొడుకు లేకుండా చేసిన వాళ్ళు చిన్న చిన్న పిల్లలు ఉన్నారు. ఎడన్నా పని చేసేది ఎడన్నా ఉంటే అది కనుక మహేంద్ర మా ఆయన చనిపోలేదు సార్, వాళ్ళే ఏదో ఒకటి చేశారు. మేము ఎట్లా బతకాలి సార్? నా దిక్కు ఇవ్వలేరు. మా ఆయన గొల్లాట పడినాడు సార్ ఇంటికాడ ఊళ్ళో. కేసు పెట్టినారు. వాళ్ళకి డబ్బు ఉంది, మా దగ్గర డబ్బు లేదు. వాళ్ళు పోయి కేసు సుధాకర్ అనే వాళ్ళతో గొడవ పడినాడు సార్. మా ఆయన గొడవ పడలే, వాళ్ళు తిట్టింటేనే ఈయన గొడవ పడినాడు. నువ్వు ఎందుకు తిడుతున్నావు ఏమని చెప్పి వాళ్ళు పోయి కేసు పెట్టేశారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఉంది, మా దగ్గర లేదు కాబట్టి పోయి కేసు పెట్టినాడు. మా కేసు ప్రెషర్ కూడా ఎక్కువ సార్. నువ్వు వస్తావా స్టేషన్ కాడికి, లేకపోతే ఎక్కడున్నా లాక్కొని రావాలా మాట అంటే వాళ్ళ ఇంటికాడికి రావడము, మా కోసము మా ఆయన కోసం ఫోన్లు మీద ఫోన్లు చేయడము. మీరు వస్తారా స్టేషన్ కాడికి, లేకపోతే మేము వచ్చి తొడుకోం ఏడున్నా లాక్కొని పోవాలా? బేకారం ఉండా, నీకు తెలీదా? నువ్వన్నా భయం పెట్టి పిలుచుకొని వస్తావు అంటే పిలుచుకొని రావట్లేదు. లోఫర్ ఉండా నువ్వు పిలుచుకొని రాకపోతే యాడున్నా మీ ఆయన నేను లాక్కొని వస్తా, పోయి యాములనున్నా లాక్కొని వస్తాను అని చెప్పడము, బెదిరించడం ఎక్కువ అయిపోయింది సార్. వాడు కూడా డబ్బులు ఇచ్చినావు, నువ్వు ఇంటికాడికి వచ్చి ఫోన్లు కూడా చేయడు సార్. ఇంటికాడికి వచ్చి నువ్వు వస్తావా, నువ్వు డబ్బులు ఇస్తావా, ఇయ్యవా, లేకపోతే నా దగ్గర లెక్క ఉంది, నేను తలుచుకుంటే నీకేమన్నా చేయగలను, నువ్వు ఇస్తావా ఇయ్యవా అని చెప్పి బెదిరించడము. ఇంటికాడికి వచ్చి ప్రెజర్ ఎక్కువ పెట్టినాడు సార్. ఆయనను కూడా ఇస్తావా చేస్తావా రెండే, అంతకు మించిలే. ఇప్పించుకున్నాం సార్, మేము ఇప్పించుకున్నాము. మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం, కట్టకుండా ఎక్కడికి వెళ్ళాం కదా. మాకంతా చేయడం ఏం అవసరం? ఆయన నాకు 2 సార్లు ఫోన్ చేసినాడు సార్. 31 నైట్ మార్నింగ్ నుంచి ఫోన్ చేసినాడు. మార్నింగ్ చేసి బాగా మాట్లాడినాడు, 3:47కి ఫోన్ చేసి బాగా మాట్లాడినాడు. ఇంటికి వస్తున్నా అని కూడా చెప్పినాడు. అంతలోనే మధ్యలో ఏమైపోయింది ఆయనకి? ఆయన ఎట్లా చనిపోయినాడు? ఆయన ఇక్కడ చనిపోయింటే ఆయన ఫోన్ నంద్యాలకి ఎట్లా వెళ్ళింది? ఆయన ఏం జరిగింది? ఆయన ఫోన్ ఎక్కడో పోయింది, ఈయన డెడ్ బాడీ ఇక్కడ ఉందా? వీళ్ళు ఏదో చేసినారు. మా ఆయనంతకు మా ఆయన చావాడు. గతంలో డబ్బులు ఇచ్చిన ఆయనకి మీ ఆయనకి ఏమైనా గొడవ? ఏం గొడవలు లేవు సార్, ఏం గొడవలు లేదు. ఆ వారం ముందే వీళ్ళు గొలాట పడిందే సార్, అంతకు ముందు ఏం లేదు. బాగున్నారు సార్ వీళ్ళందరూ. ఈ అబ్బాయి ఆ సుధాకర్ అనే అబ్బాయి దగ్గర పేమెంట్ తీసుకున్నాడు 1 లక్ష రూపాయలు ఇంట్రెస్ట్కి. తీసుకున్న తర్వాత ఆ 25వ తేదీ నుంచి గొడవలు పడుతూనే ఉన్నారు. వాళ్ళిద్దరు పడుతూనే ఉన్నారు. పేమెంట్ ఇవ్వమని అతను టార్చర్ పెడుతున్నాడు. లేదయ్యా ఇస్తామని రిక్వెస్ట్ చేసుకున్నా కూడా ఒకసారి 10 సార్లు రిక్వెస్ట్ చేసుకున్నా మాట వినలేదు. మీరు పోలీస్ స్టేషన్కి పోతారని అతను ఆల్రెడీ పోలీస్ స్టేషన్కి పోయి అతను కంప్లైంట్ ఇచ్చాడు. నాకు 1 లక్ష డబ్బులు ఇవ్వడం లేదు, వాళ్ళు సతాయిస్తున్నాడు అని అతను పెట్టడం జరిగింది. ఇతను పోయి పోలీసులు రిక్వెస్ట్ చేసుకున్నాడు, నా దగ్గర పేమెంట్ లేదు, నేను ఇవ్వగలుగుతాను సార్, టైం ఇవ్వండి అని అడిగినాడు. కానీ ఇవ్వట్లేదు. ఇక్కడ నుంచి చింతకొండ పోలీస్ స్టేషన్ నుంచి ఇక్కడ నుంచి పోలీసు వాళ్ళు ఫోన్ చేయడం జరిగింది అబ్బాయికి. నువ్వు వచ్చి డబ్బులు కడతావా, లేకపోతే నిన్ను వచ్చి ఎత్తుకొచ్చి స్టేషన్లో వేయాలని ఇతరులు టార్చర్ పెట్టడం వల్ల, సుధాకర్ నాయక్ అనే అబ్బాయి టార్చర్ పెట్టడం వల్ల ఈ పోలీస్ స్టేషన్కి వచ్చిన తర్వాత పోలీసు వాళ్ళు కూడా డైలీ ఫోన్ చేయడమే. నువ్వు ఏడుండా వస్తావా రావా ఇల్లు పెట్టడం వల్ల వాడు ఇంటికి రాక, స్టేషన్కి రాక, బయటనే దాని కూడా 5-6 రోజులు తిరిగిన తర్వాత ఇంకా వేరే ఆప్షన్ లేకపోయింది అబ్బాయికి. పోనీ మళ్ళీ ఆ సుధాకర్ నాయక్ పోయి వాళ్ళ అమ్మ వాళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు, అయ్యా మీ డబ్బులు ఇస్తాము, ఎక్కడ పోదు. అబ్బాయి ఏదో సంపాదించుకోలేదు, ఆర్థిక పరిస్థితి బాగాలేదు పరిస్థితి, ఏదో రిక్వెస్ట్ చేసుకుని అతను వినలేదు. వినకపోతే వీళ్ళు ఖచ్చితంగా నిన్ను చంపడానికి మేము సిద్ధం, లేకపోతే నువ్వు చచ్చిపోవాలా, నువ్వు వచ్చేదానికి లేదు ఊర్లో అనేది కరాఖండిగా చెప్పడం వల్ల ఆ అబ్బాయి మనవ్యాధికి గురైపోయి అబ్బాయి ఏం చంపేసిందే తెలియదు, లేదా ట్రైన్ కింద పడి చచ్చిపోయిందని లోకో ఫైలైట్ వాళ్ళు చూసి చెప్పారంట రైల్వే స్టేషన్ పోలీసు వాళ్ళకి. వాళ్ళు వచ్చిన కదా చచ్చిపోయిన ఆ స్పాట్ కూడా మాకు తెలియదు. అసలు డెడ్ బాడీ దగ్గర కూడా మేము వెళ్ళలేదు. ఆ డెడ్ బాడీకి కూడా వాళ్ళే తీసుకెళ్ళి మాకు రిమ్స్లో ఇచ్చాక తర్వాతనే ఆ డెడ్ బాడీ మాకు ఇచ్చినారు. వాళ్ళు ఏమని సంతకాలు పెట్టించుకొని, అయ్యా మీ డెడ్ బాడీ ఉంది మీరు తీసుకెళ్తామంటే
సంతకాలు పెట్టమని సంతకాలు పెట్టించుకొని డెడ్ బాడీ ఇచ్చారు. ఐదుకి వచ్చినాక చింతకొండ స్టేషన్కి వెళ్ళాం. మళ్ళీ మేము వెళ్ళి సార్ అదే ఇది పరిస్థితి, అబ్బాయికి ఇట్లా టార్చర్ పెట్టారు, వీళ్ళు ఇంటికి రానియకుండా డబ్బులను సతాయిచ్చారు, రిక్వెస్ట్ చేసుకుని వెళ్ళలేదు సార్. ఇతను మెంటల్ టార్చర్ పెట్టడం వల్ల అబ్బాయి ఇటు చేసుకోవడం జరిగింది. ఇతని మీద మాకు డౌట్ ఉంది, ఇతను చేసిందంతా ఇతనే, ఇతనికి ఏదైనా విచారించండి అని మేము ఆడపోయి ప్రాధాయపడింది జరిగింది. వేసే వాళ్ళు పట్టించుకోలేదు, కనీసం అక్కడ ఉన్న పోలీసు వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు. రెస్పాండ్ కాకపోయిన తర్వాత మేము అక్కడ 2 days నిన్నటి నుంచి ట్రై చేస్తున్నాం, ఎవరు మాకు రెస్పాండ్ చేయక తర్వాత మేము ఇక్కడ డిఎస్పీ ఆఫీస్ దగ్గరికి రావడం జరిగింది. వచ్చినాక సార్ ఇక్కడ వచ్చి మాట్లాడుతున్నామా, అదంతా రికవరీ చేస్తాము, మేము కేసు అయితే చేస్తాము అంటే అన్నారు. కేసు మాకైతే చేయాలని, ఆ కేసు కావాలని ఇంత దూరం వచ్చామన్నా, మాకు న్యాయం కావాలి. అక్కడ చింతకొండ పోలీస్ స్టేషన్లో మాకు న్యాయం జరగలేదు. దయచేసి మీడియా మిత్రులు వాళ్ళందరూ హెల్ప్ చేయండి, మమ్మల్ని అందరూ సహకరించుతారని మీకు నమస్కారం. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్, మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.